వైసీపీ నాయకుల పైన మీరు కామెంట్స్ చేశారని చెప్పి కొన్ని ఛానల్లో ట్రోల్స్ నడుస్తున్నాయి. మీరేమంటారు? వైసీపీ నాయకులు అంటే ఎవరంటే మొన్నటిదాకా మా జనసేనలో ఉండి వెళ్ళిపోయిన కొబ్బరిమండం కత్తులు ఉంటే ఎక్కడైనా ఉంటే చూడండి, చేయి పెట్టి నరికేస్తాం, నరికేయండి. నేను నరికటానికి రెడీగా ఉన్నానని పార్టీ మారితే అన్న అతనా, లేకపోతే ఇంకోకడా ఒకటే అండి. నేనేమన్నా వార్డు మెంబర్ కాదు, జడ్పీటీసీ మెంబర్ కాదు. మరి నేనేంటంటే ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీలో ఉన్న మంచి, మేము అప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి మంచి క్వశ్చన్ అడిగారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర రోజా ఉంది, మా తెలుగు మహిళా అధ్యక్షులని ఆయన చేసి ఆవిడకు చరిత్ర తీసుకొచ్చాడు. 2 సార్లు ఓడిపోయిందంటే అహంకారం. మండలాల్లోకి వెళ్ళి నేను మొత్తం రిపోర్ట్ తీసుకున్నా. అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏదో మాట్లాడితే వాళ్ళు ఓట్లు వేయడం మానేశారు. ఫస్ట్ టైం నేరంలో ఓడిపోయింది ఆమె. తెలుగుదేశం వాళ్ళే నన్ను ఓడగొట్టారు, అదొక చెడ్డ పేరు. మళ్ళీ మేమేంటంటే అలాగా ఎప్పుడంటే ఒకటే మాట చెప్పాము, మేము మాకు జరిగింది అన్యాయం. ఇక్కడ కొండలాంటి అన్న ఉండాలి, లేకపోతే కొండనే ఉండాలి, ఏమీ లేవు. వాళ్ళు ఏంటంటే సుబ్బారెడ్డి గారిని వెనకేసుకు రావటానికి, వాళ్ళ వ్యవస్థలను కాపాడుకోవటానికి. పోనీ మీరు అనుకున్నట్టు నేనే తప్పు అనుకుంటే మరి వాట్ అబౌట్ అంబటి రాంబాబు, వాట్ అబౌట్ అవంతి శ్రీనివాస్, వాడు ఇంకోటి దరిద్రం ఏంటంటే మా ఆడబిడ్డలందరూ ఉన్నారు, ఆడ గోరెట్ల మాధవ్. మరి ఆడ చేసిన పని ఏంటి? ఏమన్నా మమ్మల్ని మాదే నిజం అని అంటే నేనేమన్నా మైన్లు అడిగానా, నేనేమైనా ఎంపీ టికెట్లు అడిగానా, మీ ఆస్తుల్లో సగం అడిగానా? ఎందుకంటే వాడుకుని వీడు వాయిస్ బాగుంది వాడుకున్నాడు, 2 టర్ములు అపోజిషన్ ఉన్నప్పటి నుంచి ఉన్నాను, బయటికి పంపించాను. నేను దాని గురించి పట్టించుకోలేదు. ఎందుకు ముక్కండి, మాకు కళారంగం ఉంది, మేము అభిమానించే రాజకీయ నాయకులు ఉన్నారు. కోవిడ్ వచ్చినప్పుడు కూడా 2020లో 50-50 ఛాన్సెస్ అని నాకంటే అప్పుడు నన్ను ఆదుకుంది మెగా ఫ్యామిలీ. నాకు బెడ్ ఇచ్చింది. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నాకు బెడ్ ఇవ్వాలి కదా. అంత దుర్మార్గులు పడ్డాడు. వాళ్ళు ట్రోల్ చేసుకుంటే నాకేం ఫరక్ పడదండి. ఒకటే, వీళ్ళకి రేపు పొద్దున్న మంత్రుల పదవి లేకపోయినా, ఎమ్మెల్యే పదవి లేకపోయినా గిలగిల కుట్టుకుంటారు. నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక అద్భుతమైన నాయకుడు, ఒక 1% మేము ఆ విజయంలో మేము కూడా ఒక పాత్ర అయినందుకు చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి అయ్యా, మా పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన పొజిషన్ లో ఉన్నారయ్యా, హ్యాట్స్ అప్ అంటాం. మా సినిమాలు మేము చేసుకుంటాం. మిమ్మల్ని గౌరవించేవాడు ఎవడుకుంటాడు? రే ఓడిపోయిన ఇంట్లో పిల్లమే అన్నం పెట్టదు నీకు. నువ్వు మాట్లాడే మీ అక్రమ సంబంధాలు, మీ కథలన్నీ ఇన్ని ఉన్నాయి ఆయన, అవన్నీ బయట పెడితే గుండె చచ్చిపోతారు మీరు.